హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా 3 శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ 3 పథకాలు కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏ పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరబోతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలండి. రైతన్నల కోసం ఎంతగానో శ్రమిస్తుంది కొత్త ప్రభుత్వం. మనకు కొత్త పథకాలను కూడా తీసుకురాబోతోంది అందుబాటులోకి. ఇందులో భాగంగా మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులు స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి పక్కనే షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మనకు రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతు బంధు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి రైతులకు కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇక ఈ డబ్బులతో పాటు మనకు డిసెంబర్లోనే విడుదల చేసినా కూడా ఈ డబ్బులు అనేది మనకు ఈ రోజు వరకు కూడా జమ అవుతూ ఉన్నాయండి. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా దాదాపు 25,000 రూపాయలు, ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 25,000 రూపాయలను అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారండి. ఇక తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది కదా, ఈ డబ్బులు ఎలా జమ అవుతుందని మీరు అడగచ్చు. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇది గతంలోనే విడుదల చేసినటువంటి పథకం కాబట్టి డిసెంబర్లో విడుదల చేసినటువంటి పథకం అండి ఇది. ఈ నేపథ్యంలో మనకు డిసెంబర్లో విడుదల చేశారు కాబట్టి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. కాబట్టి ఈరోజు చివరి రోజు రైతు బంధుకు సంబంధించి. ఇక రైతు బంధు పంపిణీ అనేది పూర్తిగా ఆగిపోతుంది. రైతు బంధు పథకం కూడా పూర్తిగా మనకు రద్దు అయిపోతుందండి ఈ పంపిణీతో. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ అయితే రాబోతుంది, అమౌంట్ అయితే పడుతుంది, డబ్బులు అయితే పడుతున్నాయి, పైసలు అయితే. కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. ఎవరైతే 5 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. ఇక రైతు బంధు పంపిణీ అనేది పూర్తిగా అయిపోతుంది. అలాగే రైతు బంధు పథకాన్ని పూర్తిగా తీసేసి ఇక ఈ రైతు బంధు పథకం స్థానంలో మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది కొత్త ప్రభుత్వం. ఇక వచ్చే సీజన్ నుంచి కూడా మనకు వానాకాలం సీజన్ నుంచి కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. ఇక రైతు భరోసా పథకం ద్వారా మనకు 15,000 రూపాయలు ఇవ్వబోతుందండి 2 సీజన్లకు సంబంధించి. అంటే ఒక్కో సీజన్కు దాదాపు వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు, యాసంగి సీజన్లో 7,500 రూపాయలు, మొత్తానికి 15,000 రూపాయలనైతే ఒక రైతుకు, ఎకరా ఉన్నటువంటి రైతుకు 15,000 రూపాయలనైతే అందించబోతోంది. ఇక ఈ పథకాన్ని కూడా వచ్చే వానాకాలం సీజన్కి సంబంధించి అమలు చేయబోతున్నారు. ఇక ఈ 3 నెలల పాటు మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి పనులు చేయడానికి వీలు లేదనమాట. అంటే ఎటువంటి కొత్త పథకాల డబ్బులను విడుదల చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనకు ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పథకాల డబ్బులు మాత్రమే, అంటే రైతు బంధు గతంలో విడుదల చేశారు కాబట్టి రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక రైతు భరోసా అనేది వచ్చే యాసంగి వానాకాలం సీజన్ నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే స్పష్టం చేశారు. ఇది రైతు బంధుకు సంబంధించి. ఇక రెండోది చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అండి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కూడా రైతులు చెప్పినటువంటి మాట ఏంటంటే గత ప్రభుత్వం కూడా మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 50,000 రూపాయల వరకే రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అది కూడా అరకొరగానే ఎలక్షన్స్ కంటే ముందైతే చేశారండి గత ప్రభుత్వంలో. కాబట్టి అప్పట్లో మాకు రైతు రుణమాఫీ కింద డబ్బులు జమ కాలేదు, మేము బ్యాంకులకు అప్పు పడిపోయాము, సక్రమంగా వాయిదాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతో మేము దీని అయితే ప్రస్తుతానికి డబ్బులు కట్టకుండా ఉండిపోవడం జరిగిందండి. ఇప్పుడు తాజాగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి మనకు కొత్త ప్రభుత్వం అయితే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం కూడా రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి పథకాలను అమలు చేయలేము. కాబట్టి రెండోసారి అంటే మనకు ఈ 3 నెలల తర్వాత అయితే రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని కూడా నిన్నటి రోజున కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా వచ్చే నెల లేదా
అంటే జూన్ తర్వాత అండి జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఇక జూన్ 4 నుంచి కూడా జూన్ 4 తర్వాత నుంచి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక 3 నెలల పాటు కూడా ఎటువంటి కొత్త పథకాలు అమలు చేయడానికి అవకాశం లేదండి. ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలని చెప్పడం జరిగింది. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకము రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎకరానికి 10,000 రూపాయలనైతే జమ చేయబోతుందండి తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు అంటే గత వారం రోజుల నుంచి కూడా మనకు ఎడతెరిపి లేకుండా పిడుగులు మరియు ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగళ్ల వాన అయితే కురిసిందండి. ఇక ఈ వాన వల్ల మనకు దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా నష్టపోవడం జరిగింది. కొన్ని వేల ఎకరాల్లో పంటలు అయితే నష్టపోయారు. ఇక ఈ పంటలన్నీ కూడా అంచనా వేయడానికి అధికారులను అయితే పంపించి మనకు వ్యవసాయ అధికారులు అయితే స్వయంగా వెళ్ళి పంటలను పరిశీలించి ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటి అనే వివరాలని కూడా నమోదు చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా మీ పంటను కనుక నమోదు చేయకుండా ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను కలిసి నేను ఇంత పంట నష్టపోవడం జరిగిందని వారి దగ్గర పంట అనేది నమోదు చేయించుకోండి. వాళ్ళు ప్రభుత్వానికైతే నివేదిక పంపిస్తారు. ఈ నివేదిక పంపించిన తర్వాత మనకు రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి. ఇక ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఈ పథకం కూడా లేటుగా డబ్బులు అయితే జమ అవుతాయి. కానీ ప్రస్తుతానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఎంత పంట పత్తి వేసి నష్టపోయారా, లేకపోతే వరి వేసి నష్టపోయారా, ఇలా ఏ పంట అయితే నష్టపోయారో వారందరూ కూడా ఒకసారి మీ పంట ఇంకా కూడా వాళ్ళు అధికారులు రాకుండా ఉంటే మీరు ఒకసారి అధికారులను కలిసి మీ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోండి. ఈ పంట నష్టం కనుక నమోదు చేయించుకుంటే మీకు తప్పకుండా జూన్ తర్వాత అంటే జూన్ నెలలో మీకు అంటే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి టైంలోనే మీకు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే ఇస్తారు. మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్ని 10,000 రూపాయలు వస్తాయండి. రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి వెంటనే కూడా వ్యవసాయ అధికారులను కలిసి మీ యొక్క పంట నష్టాన్ని అనేది నమోదు చేయించుకోండి. పంట నష్టాన్ని నమోదు చేయించుకుని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే మీరు పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ 3 పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతుంది. ఇక రైతు బంధుకి ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా వెంటనే కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. ఈ రోజు చివరి రోజు. ఇక ఈ రోజుతో పంపిణీ పూర్తిగా ఆగిపోతుంది. రైతు బంధు పథకమే ఉండదండి. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని మీకు ఈ రైతు బంధు సాయం అందిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఈ విధంగా రైతులకైతే డబ్బులు అయితే వేయబోతుందండి. ఎకరానికి పంట నష్టపరిహారం కింద 10,000 రూపాయలు అయితే జమ అవుతాయి. మీరందరూ కూడా పంట అనేది నమోదు చేయించుకుని నష్టపోయిన రైతులందరూ కూడా మనకు ఈ నెలలోనే డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి పంట అనేది నమోదు చేయించుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి.